కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. 2005 నుండి 2015 వరకు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటన వచ్చాయి. ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం మనకు వెళ్ళారు? భూస్వామ్యం, గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల 83-84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగిందని ఇలాగ అమరులయ్యారు. అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి తర్వాత కొంతకాలానికి తన అదే ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు. పెత్తందార పోకడలు, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది. పాలకుర్తిలో కూడా అప్పట్లో ఆ విధంగా ఉంది. అప్పటికే ఉద్యమం ఆ ప్రాంతంలో చాలామంది భూస్వాముల భూముల్ని ఆక్రమించింది, పేద ప్రజలకు పంచింది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అది ఎక్స్పోజ్ అయిపోయి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జరగాం దగ్గర కాల్ చేశారు. 96 అక్టోబర్లో నాకు ఈ కుడి చేయి వేళ్ళు ఒక 3 వేళ్ళు పూర్తిగా తెగిపోయినాయి. రైతుల సహకారం తీసుకొని వాళ్ళు ఒక ఎడ్ల బండిలో నన్ను వేసుకొని చిన్న ఆపరేషన్లు జరిగితేనే బయట ఎక్కడో 1-2 నెలలు రెస్ట్ తీసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ నాకు ఆ అవకాశం కూడా దొరకలేదు వాస్తవంగా. పోలీసులు చిన్న టీంలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే మనం ఆయుధాలు గుంజుకుని యాక్షన్ చేయాలి అనేది అప్పటికి ప్రయత్నం. ఎందుకంటే ఎన్కౌంటర్లలో చాలా ఆయుధాలు పోయినాయి. ఈ ఆందోళనలో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒక్క రైతు బస్సులో ఎక్కి ఉన్నాడు. కానీ పార్టీ ఎప్పుడు బై మిస్టేక్లో ఒక బస్సును పేల్చడంతో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ఘటన మీకు వాస్తవంగా ఎవరైతే స్కౌట్గా ఉండి దాన్ని గుర్తించాల్సిన వాళ్ళు ఉన్నారో, ప్రయాణికులు ఉన్నారా లేరా అనేదాన్ని గుర్తించడంలో లోపం జరిగింది. ఎక్కడ జరిగిందని కరెక్ట్? ఎంతటి నిర్బంధం అంటే చాలా చోట్ల అసలు తిండి లేకుండా రోజుల తరబడి గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మాకు ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏది జరిగినా సిఆర్పిఎఫ్ దాడులు అవ్వచ్చు, సిఎస్ఎఫ్ అవ్వచ్చు, సల్వార్ జోడు మీద ఎక్కడ దాడులు జరిగినా గాజర్ల అశోక్ పేరు ఎందుకు వినిపించారు? 2005 తర్వాత పోలీసులకు ఇటు పార్టీకి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగిందండి. ఎందుకనంటే 2005లో పెద్ద ఎత్తున గ్రామాలని అసలు తగలబెట్టడము, అసలు రైతులందరినీ గ్రామాల నుంచి తరిమేయడము. ప్రభుత్వ ఆస్తుల మీద అంటే ఒక మెసేజ్ పోవడానికి చేస్తారు. కానీ ప్రైవేట్ బస్సులను కూడా అంటే ప్రజలకు వస్తున్న ఒక రవాణా వ్యవస్థ మీద కూడా మీరు అంటే మీరు కదా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం, బస్సులు ప్రైవేట్ బస్సులను దగ్ధం చేయడం అనేది. ఈ వంట చేస్తున్నప్పుడు ఆ ఊర్లో పోలీసులకు సహకరించే ఒక వ్యక్తి ఒక పౌడర్ని వీళ్ళు వండిన ఆ ఊర్లో వండుతున్న కూరలో కలిపాడు. తిన్న వెంటనే వీళ్ళకు అందరికీ మోషన్స్ వామిటింగ్స్ అందరూ 20 మంది అక్కడికి కుప్పకూలిపోయారు. ఆశన్న గారు మీరు కలిసి అంటున్నారు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగింది అలిపిరిలో, దానికి వ్యూహకర్త ఆశన్ గారు అని అంటారు. అది అయిన తర్వాత కలిసారా? వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము నిజంగా అది జరగాల్సిన పరిస్థితి. కానీ దానిలో అంటే టెక్నికల్గా వాళ్ళు వాడినటువంటి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. తెలుసో తెలియకో, క్షణికావేశంలోనో లేదా పెత్తందార పోకడలు నచ్చకో అడవి బాట పట్టి కొన్ని కారణాల చేత తిరిగి జన జీవన స్రవంతులు కలిసే వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్
ఆ గెస్ట్ అని చెప్పలేం, వాళ్ళ కుటుంబంలో మొత్తం ముగ్గురు కూడా అడవిబాటు పట్టారు. అప్పట్లో ఉన్న పరిస్థితులకి వాళ్ళ తల వంచక ప్రజల పక్షాన పోరాటం చేద్దామని అడవిబాట పట్టి ఎండనక వాననక చలనక ప్రజల పక్షానుంటూ వాళ్ళ కోసం పోరాటం చేసిన దీంట్లో ఒక వ్యక్తి పోలీసు ఎదురుకార్పులో అమరుడయ్యారు. మరొక వ్యక్తి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతలో ఉన్నారు. ఇంకొక వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు గాజర్ల అశోక్. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు. గాజర్ల అశోక్ పేరు వింటే దండకారణ్యంలో కొంతమంది పోలీసులకి ఇప్పటికీ దడపడుతుంది. అతను స్కెచ్ వేశారంటే ఖచ్చితంగా పోలీసులు ఆ అంబుష్లో పడేవారు. గాజర్ల అశోక్ అలియాస్తో పాటు గాజర్ల రవి, గాజర్ల సారయ్య. గాజర్ల రవి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతం ఉన్నారు. గాజర్ల సారయ్య పోలీసు ఎదురుకాల్పులు అమరులయ్యారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అప్పట్లో వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అడవి బాట పట్టిన తర్వాత ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేశారు? ఎలాంటి ఎదురుకార్పుల్లో గాజర్ల సారయ్య చనిపోవాల్సి వచ్చింది? గాజర్ల రవి ఎందుకు ఇంకా అజ్ఞాతం ఉన్నారు? గాజర్ల ఐతు ఎందుకు బయటకు వచ్చారు అనే విషయాల్ని ఐతు నాడి తెలుసుకుందాం. గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, నమస్తే. నమస్తే అండి. అన్న, మీ పేరు చెప్తే గతంలో 2005 నుండి 2015 వరకు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటనలు వచ్చాయి. అదేవిధంగా ఈ 2005 నుంచి దండకార్యంలో ఎక్కడ పోలీసులు మృతి చెందిన ఆ ఘటనలో ఖచ్చితంగా ఆ స్కెచ్లో, ఆంబుష్లో వీళ్ళే వేశారు అంటూ చాలా కేసులు మేము ఎదురిస్తాయి. అంటే ఒక తెలుగు వ్యక్తి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులకి అంత దృఢ పుట్టించిన మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావచ్చారు? అసలు ప్రస్తుతం పార్టీ ఏ విధంగా ఉంది? అంటే పార్టీకి ప్రజలకు ఎందుకు దూరం అవుతుంది? ఆ లైన్ పాత లైన్ ఉన్నారా అనే విషయాలు చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నాన్నగారు, అమ్మగారు, ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం వాళ్ళకి వెళ్ళారు? మాది వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో వెలిశాల గ్రామం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మేము మా అమ్మ నాన్నలకి 5 సంతానం, అంతా మగవాళ్ళమే. మా పెద్దన్నయ్య అనారోగ్య కారణాలతో ఇంటి దగ్గరే చనిపోయాడు. రెండో ఆయనే సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. ఇంకా తర్వాత మూడో ఆయనే, నాలుగో అతను, నేను చివరి సంతానం. మేము ముగ్గురం కూడా, అంటే గాజర్ల సారయ్య మా మూడో అన్నయ్య, తర్వాత గాజర్ల రవి, ఆ తర్వాత చివరిగా మేము ముగ్గురం కూడా ఉద్యమంలోకి వెళ్ళి పనిచేసాము. అంటే ఎవరి ద్వారా వెళ్ళారు? 1 by 1 వెళ్ళారా లేదా ముగ్గురు అనుకుని వెళ్ళారా? లేదు, 1 by 1గానే వెళ్ళాము. వాస్తవంగా 1990లో మా మూడో అన్నయ్య గాజర్ల సారయ్య ఉద్యమంలో పూర్తికాలం పనిచేయడానికి వెళ్ళిపోయాడు. తర్వాత 91లో 1 సంవత్సరం తర్వాత అన్నట్టుగా రవి కూడా వెళ్ళాడు. 92లో నేను నా ఐటీ చదువు పూర్తి అవ్వగానే నేను కూడా ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఈ ముగ్గురం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల తేడాతోనే ముగ్గురు ఐటీ చదువుకున్నారు. తర్వాత మీరు ఐటీ చదివారు, మీకు అన్నదమ్ములు 2 ఉన్నారు, 5 కుటుంబం అంటున్నారు. అంటే మీ ముగ్గురు ఎందుకు 1 by 1 ఆ విధంగా అడవి బాట పట్టారు? అంటే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేది? వాస్తవంగా 1980 దశకం అంతా కూడా తెలంగాణ పల్లెల్లో భూస్వామ్యం, గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల, కులపరంగా అయినా గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారుల యొక్క అగడాలను వీటన్నింటినీ కొంచెం వ్యతిరేకించే భావం, అలాంటి అవగాహనతో ఉన్న కుటుంబమే. మా అమ్మ నాన్నలు మాకు నేర్పినటువంటి అటు సామాజిక అవగాహనలో ఇది కూడా ఒకటి. అంటే అన్యాయాన్ని, తప్పుల్ని వ్యతిరేకించాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలనే దాన్ని మా అమ్మ నాన్నలు మాకు నేర్పారు. సో సహజంగానే మేము ఆ లక్షణాలు పునిపుచ్చుకున్నాం కాబట్టి ఊళ్ళో జరిగేటువంటి అన్యాయాలను, పెత్తందారీ వ్యవస్థ పద్ధతులను వ్యతిరేకించేటువంటి దృక్పథంతోనే మేము అందరం పెరుగుతూ రావడం జరిగింది. సో కాబట్టి అప్పుడు ఏమైందంటే గ్రామంలో అప్పుడప్పుడే పీపుల్స్ పవర్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్లు గ్రామాల్లోకి రావడం అనేది మొదలైంది 80 దశకంలో. మా ప్రాంతానికి కొంచెం వెనకగానే, అంటే చిట్యాల ప్రాంతానికి, పరకాల నుంచి చిట్యాలకు ఆ ప్రాంతానికి కొంచెం లేటుగానే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. 82, 83 ప్రాంతాల నుంచి అక్కడ ఆర్గనైజర్లు రావడం అనేది మొదలైంది. సో అట్లా వచ్చే క్రమంలో, అంటే మొదట వాస్తవంగా వరంగల్లో చదువుతున్నటువంటి క్రమంలోనే మా అన్నయ్యకు ఈ రాడికల్ విద్యార్థి సంఘ రాజకీయాలతో పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం కాస్త తను చదువు మానేసిన తర్వాత ఊర్లో దాకా
ఆర్గనైజర్లతో పరిచయాలు ఏర్పడి గ్రామాల్లోకి రావడం అనేది స్టార్ట్ అయింది. అట్లా మొదలైన పరిచయం క్రమంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా, పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా తను నలుగురిని ఆర్గనైజ్ చేసి గొంతు విప్పడము ఎప్పుడైతే ప్రారంభించిండో వెంటనే పెత్తందారులు, భూస్వాములు అంతా పోలీసు నిర్బంధాన్ని తీసుకొచ్చి గ్రామాల మీద, కుటుంబాల మీద పడి దాడులు చేయడం అనేది వెంటనే స్టార్ట్ అయింది. అట్లా 83, 84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమం కొంచెం బలహీనపడ్డది కాబట్టి కుటుంబాల మీద ప్రత్యక్షంగా ఇబ్బందులు పెట్టడం అనేది కొంచెం తగ్గిన సాపేక్షికంగా దాదాపుగా ఈ 3 దశాబ్దాల పాటు ఈ నిర్బంధాన్ని మా కుటుంబాలు కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంటే ముందు అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది, ఆయన ఎలాగ అమరులయ్యారు? అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి మొదట తను ఆ ప్రాంతంలోనే అంటే చిట్యాల ప్రాంతంలోనే ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభమైంది. ఆయన పార్టీలోకి భర్తీ అయ్యేంత సమయానికి వాస్తవంగా దళాల నిర్మాణ రూపం వచ్చింది. దళాలలో సభ్యుడిగా చేరాడు. తర్వాత కొంతకాలానికి తన అదే ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. కమాండర్గా మొదలు పెడితే అక్కడి నుంచి క్రమంగా తను ఒక జిల్లా కమిటీ నాయకుడి స్థాయి వరకు అదే ప్రాంతంలో తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పార్టీ ఆర్గనైజర్గా పనిచేస్తూ రావడం జరిగింది. అక్కడ తర్వాత 90ల కంటే ముందు నుంచి వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించి మాట్లాడడం అనేది ప్రారంభించిన తర్వాత తను గ్రామంలోనే కాకుండా గ్రామంలో ఎప్పుడైతే మాట్లాడడం వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయడం ప్రారంభించిండో తన పైన నిర్బంధం మొదలైంది. ఆ నిర్బంధం క్రమంగా కుటుంబం అందరి మీద కూడా ప్రభావం చూపించే పరిస్థితి వచ్చింది. అంటే మేము పూర్తికాలం ఉద్యమంలోకి వెళ్ళి ఎట్లయితే అజ్ఞాత జీవితం గడిపే పరిస్థితి వచ్చిందో మా కుటుంబం కూడా అలాంటి అజ్ఞాత జీవితం గడిపిన పరిస్థితులు ఎదుర్కొంది. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఉద్యమంలోకి వెళ్ళక ముందే జరిగింది. మేము ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ముందే జరిగింది నిర్బంధం అనేది జరిగింది. చాలాసార్లు అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు వెళ్ళడము, ఆ తర్వాత జైలుకి వెళ్ళడము, అట్లాగే ఇక అయినప్పటికీ తను ఉద్యమ బాట మానుకుంటలేడు లేదా ఉద్యమంలో సంఘంలో పనిచేయడం మానుకుంటలేడు అనుకున్నప్పుడు ఇంకా ఇంటి మీద కూడా ఆ నిర్బంధ ప్రభావాన్ని పెంచడం అనేది జరిగింది. అట్లా మాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో కూడా మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, అంటే మీకు ఆర్థికంగా ఎదగకుండా ఉండడం కోసం. తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు, ఇల్లును కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇలాంటి ఒక పరిస్థితులు కుటుంబం ఎదుర్కొంటూ వచ్చింది. ఇలాంటి నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనే తను ఇంకా ఈ నిర్బంధాలను తట్టుకొని ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉండడం కంటే పూర్తికాల ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ ప్రాణం ఇవ్వడమే మంచిదనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దానికంటే ముందు వాస్తవంగా ఒక 6-7 సంవత్సరాలు దగ్గర 6-7 సంవత్సరాల పాటు ఈ అరెస్టులు చేయడము, టార్చర్ చేయడము, తర్వాత మళ్ళీ వదిలేసి వచ్చిన తర్వాత ఊళ్ళో ఉండి తను పనిచేయడము, ఈ ప్రాసెస్ అంతా కొనసాగింది. అయితే ఈ క్రమంలో ఒకానొక దశలో కుటుంబం అంతా కూడా తనపై ఆధారపడి, అంటే ముఖ్యంగా మా మూడో అన్నయ్య అంటే సారయ్య, గదాల సారయ్య మీద తన ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉండేది. ఎందుకంటే మా పెద్దన్నయ్య కేవలం మేము కులవృత్తి మీద ఆధారపడి బతికేవాళ్ళు. తర్వాత రెండో అన్నయ్యకు సింగరేణి జాబ్ వచ్చింది కాబట్టి తను ఎంప్లాయీగా సింగరేణికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళము మిగతా ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే వాస్తవంగా తనను సెంటర్ చేసుకొని కుటుంబం అంతా ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది. కాబట్టి తను ఆర్థికంగా మాకు అంతంత మాత్రం చిన్న ఆదాయం ఉన్న కుటుంబమే కాబట్టి తను కులవృత్తి చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. అదే సమయంలో ఉద్యమం కోసం గ్రామంలో ఉన్నటువంటి యూత్ను, ప్రజల్ని కూడగడుతూ పనిచేయడం అనేది చేసేవాడు. ఇటు ఒకవైపు ఉద్యమ బాధ్యతలు, రెండో వైపు కుటుంబ బాధ్యతలు, ఈ రెండు కీలకంగానే తన మీద ఉన్న పరిస్థితులు ఉండేవి. అయితే ఒక దశలో ఈ అరెస్టులు, కుటుంబం మీద నిర్బంధము, ఇల్లు కూలగొట్టడాలు ఇవన్నీ జరుగుతున్న దశలో కుటుంబం నుంచి వెళ్ళి తన పైన ఉన్న బాధ్యతల దృష్టి ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గుదామని కూడా ఒక సమయంలో ఆలోచించుకున్నాడు తను వాస్తవంగా. అప్పుడు ఏం చేశాడంటే, అంటే ఇప్పుడు ఎంతసేపు మనం నేను మానేసుకొని నా పని చేసుకుంటున్నాను చెప్పినా వినే పరిస్థితులు లేవు కాబట్టి
ఆ సమయంలో ఒకసారి 87 88 సంవత్సరంలో అక్కడ ఈ పురపాలక సంఘపు ఎలక్షన్స్ జరిగినాయి. సో తను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశాడు వరంగల్లో అక్కడ మా ఊరు పక్కన పురపాలక సంఘం, అంటే ఈ సహకార సంఘం ఉంటుంది కదా, సారీ పురపాలక సంఘం కాదు, సహకార సంఘ ఎన్నికల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది, అక్కడ కూడా సేమ్ అదే జరిగింది. వాస్తవంగా పెత్తందారులైనా భూస్వాములైనా న్యాయంగా నీతిగా ఉండే వాళ్ళని ఎవరిని రాజకీయాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వరు కదా. అనుకున్నట్టుగానే జరిగింది. ఏంటంటే ఆయనకి ఎవరైతే ఓట్లు వేస్తారని అనుకున్నారో వాళ్ళందరి ఓటింగ్ కార్డ్స్ అన్నీ చింపేశారు. ఎలక్షన్ బూతులో ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు ఏం చేశారంటే పోటీగా నిలబడ్డ వాళ్ళు దొరలు వీళ్ళకు ఎవరు ఓట్లు వేస్తారో ఓట్లు వేసే వాళ్ళకు 300 కార్డ్స్ చింపేశారు. ఓటింగ్ లైన్లో నిలబడ్డ ఓటర్లు ఎవరికి లోపలికి వెళ్తే కార్డు లేదు కాబట్టి అంత వాపసు పంపించేశారు. అంత కుట్రపూరితంగా, అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ప్రాంతంలో మన ఆటలు సాగవు, ఇంకా మనకు ఈ అధికారము ఈ దర్పం అంతా దెబ్బతింటుంది అనే దగ్గర నుంచి, అంటే చట్టబద్ధంగా నిజంగానే ఇవాళ చెప్తున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్లో పాల్గొని తను ఏదైతే న్యాయం చేయాలి ఈ ప్రాంతంలో ప్రజలకు, లేదా ఎంతో మన అందుబాటులో ఉండాలని ఏదైతే అనుకున్నాడో అది కూడా సాగనివ్వలేదు. సో దాంతో తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా మనం ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ రూపంలో, అంటే మనం నిజంగా మనకున్న కొంచెం తెలివితేటల్ని సమాజానికి పంచిపెడదాము, ఉపయోగపడదామని అనుకుంటే, అట్లా మనం న్యాయంగా హక్కుల కోసం ఉద్యమించిన పోలీసు నిర్బంధం లేదా వాళ్ళని ఆశ్రయించి మన మీద దాడులు చేస్తున్నారు. కొన్ని లీగల్గా ప్రజాస్వామ్యబద్ధంలో వెళ్ళినా అదే అన్యాయం ఉంది. ఇంకా అలాంటప్పుడు మనం వీటిని నమ్ముకొని ఇక్కడ ఉండడం కంటే ఇక చావరేవే ఏదైనా ఉద్యమంతో ఈ పాటు మనం నేర్చుకున్న కాస్త కూస్తో తెలివితేటల్ని రాజకీయాల్ని ప్రజలకు పంచడం కోసం మనం పూర్తికాలం ఉద్యమానికి సిద్ధపడమే మంచిదని తను ఇంకప్పుడు పూర్తి స్థాయిగా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అయితే వాస్తవంగా తన నిర్ణయం చాలా కఠినమైన పరిస్థితి వాస్తవంగా, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తన పైన ఒకవైపు బలంగానే ఉన్నాయి. అప్పటికే తనకు పెళ్ళే 2 కొడుకులు, 2 అబ్బాయిలు పుట్టారు. భార్య తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నది. అప్పటికి ఆమెకు అంటే నయంగానే ఒక సీరియస్ కీళ్ళ జబ్బులతో తను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉండేది. సో తన వైద్యం కోసం కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ చివరి దశలో ఆమె చనిపోయింది. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు, ఒక అబ్బాయి 3 సంవత్సరాలు, ఒక అబ్బాయి సంవత్సరమే తను పుట్టే అంతే. ఆ సమయంలో భార్య కూడా చనిపోయింది. ఇంకా తను ఈ పరిణామాలు, అంటే కుటుంబంలో ఎదురవుతున్న తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, రెండో వైపు బయట పరిస్థితుల రీత్యా ఎన్ని దెబ్బలు, తన్నులు, అరెస్టులు ఇవన్నీ జరిగినప్పటికీ మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడానికి ఇక్కడ ఏమి పరిస్థితులు సహకరిస్తలేవని ఆలోచించుకోవడాలు, ఈ అన్నిటి నుంచి తను ఇంకా కుటుంబాన్ని వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని ఉద్యమంలోకి 90ల కాలంలో ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్ళిపోయాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.